హాయ్ ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. మీరు చూస్తున్న రెసిపీ ఎన్నో తరాలుగా మనందరికీ పరిచయం ఉన్నదే. అలా అయితే దీనిలో గొప్ప ఏముంది? ఈ వింటేజ్ రెసిపీని ఒక్కసారి నా స్టైల్లో తయారు చేసి చూడండి. డిఫరెంట్ లుక్లో దోసకాయ ములక్కాడ కర్రీ ట్రై చేసేద్దామా? గమ్మత్తైన రుచితో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, వీటిని కాసేపు దోరగా వేగించుకుందాం. తాలింపు దోరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కాస్త ట్రాన్స్లూసెంట్గా మారే వరకు మీడియం ఫ్లేమ్ మీద కాసేపు కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఓ గుప్పడి మునగకాడ ముక్కలు, ఈ మునగకాడ ముక్కలు కూడా కొద్దిగా కుక్ అయిన తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, వీటన్నింటినీ చక్కగా కలిపి పెట్టేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఈ మునగకాడ ముక్కలు కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకుందాం. మునగకాడ ముక్కలు కాస్త సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, రుచికి సరిపడా చిటికెడు ఉప్పు, కొద్దిగా పసుపు, ఇంగువ, అలాగే కొద్దిగా కారం. ఇవన్నీ ఏమాత్రం ఘర్షణ లేకుండా ప్రశాంతంగా కుక్ అవటానికి కొద్దిగా వాటర్, ముందుగానే నానబెట్టుకుని ఉడికించుకున్న పచ్చిశనగపప్పు, కంప్లీట్గా కుక్ అవ్వకుండా 80 నుంచి 85% వరకు కుక్ చేసుకున్న పచ్చిశనగపప్పు, చివరిగా కొద్దిగా పచ్చిమిరపకాయలు చివరిలో యాడ్ చేయటం వల్ల ఈ కర్రీలో ఉన్న ఫ్లేవర్స్ అన్ని చక్కగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుని తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఒక్కసారి కలిపి పెట్టేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద మరి కాసేపు కుక్ చేసుకుందాం. కాస్త డిఫరెంట్ లుక్తో దోసకాయ మునక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చక్కగా కలిపి పెట్టేసుకుని వేడివేడిగా ఒక పట్టు పట్టేసేయండి. ఎంతో సింపుల్గా మరెంతో రుచిగా ఉండే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనలు, అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మరి చివరిగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.